పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్ పరిస్థితి మరింత విషమంగా మారింది. 3 నెలలుగా చికిత్స కొనసాగుతున్నప్పటికీ నరాల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించలేదని వైద్యులు తెలిపారు. శ్రీతేజ్ కేవలం కళ్ళు మాత్రమే తెరవగలుగుతున్నాడని, ఎవరిని గుర్తుపట్టడం లేదని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడటం, అదే ఘటనలో వాళ్ళ మదర్ రేవతి ఆ రోజే చనిపోవటం అనేది మనకు తెలిసిన విషయమే. సో ఇప్పటికీ శ్రీతేజ్ పరిస్థితి విషమంగానే ఉంది. ఆల్మోస్ట్ కిమ్స్ హాస్పిటల్లో 3 నెలలుగా ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. కానీ వైద్యులు చేయాల్సిన ప్రయత్నాలు మొత్తం కూడా చేస్తున్నప్పుడు కూడా పెద్దగా రెస్పాండ్ అంటే చికిత్సకి పెద్దగా రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు స్టేట్మెంట్ కూడా కొంత ఈ మధ్య గ్యాప్, అంటే వైద్యుల ప్రకటన అయితే ఈ మధ్య గ్యాప్ వచ్చింది. బట్ ఈరోజు తాజాగా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. అతని నరాల పనితీరులో ఎటువంటి మార్పు రావట్లేదు, జస్ట్ కళ్ళు మాత్రమే తెరవగలుగుతున్నారు. మిగతా అసలు హ్యాండ్ మూమెంట్ కానీ లెగ్ మూమెంట్ కానీ ఎటువంటి మూమెంట్ లేదు అని వైద్యులు చెప్తున్నారు. ఏదైతే ఆయన శ్రీతేజ్ రికవర్ అవడానికి కావాల్సినటువంటి చికిత్స ఏదైతే ఉందో, ఒక చికిత్స ఖరీదైన చికిత్స, అది కూడా చేస్తున్నప్పుడు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు అనేది వైద్యులు చెప్తున్న పరిస్థితి. సో చాలా విషమంగానే ఉంది అనేదైతే మనం ఓపెన్గా చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఓపెన్గా నెగిటివ్గా స్టేట్మెంట్ ఇవ్వలేరు కాబట్టి, బట్ స్టిల్ సీరియస్గానే ఉంది అనేది మాత్రం మనం అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి. బట్ ఆ కుటుంబ సభ్యులు మాత్రం అతను త్వరగా రికవర్ అవ్వాలి, బయటికి రావాలి, ప్రాణాలతో బయటకు వస్తాడు, మన సురక్షితంగా బయటకు వస్తాడని ఒక ఆశతో పెట్టుకుంటారు. జనరల్గా అంత చిన్న వాళ్ళు, చాలా తక్కువ ఏజ్, అదే రోజు అంతమంది ఒకసారిగా తొక్కిసలాట జరిగిన రోజు మీద పట్టడం కానీ, సో గాయాలు పాలవటం కానీ, ఇదంతా కూడా అదే రోజు వాళ్ళ మదర్ చనిపోవటం కానీ, రేవతి అనే వాళ్ళ మదర్. సో ఇన్సిడెంట్ అంటే సినిమా సంబంధించిన టీము అప్పుడప్పుడు వెళ్ళి చూసినప్పుడు కూడా, బట్ సిచ్యువేషన్ వైద్యానికి బాడీ సహకరించిపోవడం కానీ, లేదంటే పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం అని మాత్రం చాలా బాధాకరమైన విషయం. సో అఫ్కోర్స్ ఆయన శ్రీతేజ్ హోప్ఫుల్గా సురక్షితంగా బయటకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు. బట్ అది ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. బట్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అయితే మనకి వైద్యుల నుంచి ఎటువంటి ప్రయత్నం లేదు. బట్ ఈరోజు మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చేయాల్సిన ప్రయత్నం మొత్తం కూడా చేస్తున్నామని. సో బాలుడు సురక్షితంగా రావాలని హోప్ చేస్తున్నట్టు చెప్తున్నారు. కానీ బట్ స్టిల్ సిచ్యువేషన్ అయితే చాలా సీరియస్గానే ఉంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.